నీలి నెంగిలో నువ్వు రావాలి, నాకొక కోటరు కావాలి. కోట్స్ మస్ట్ బి క్రేజీ. చూసుకున్నాడువరా, లేదంటే ఫోటోకి దండ వేయాల్సి వస్తుంది. నీ ఫోటోకి దండేస్తున్నా. సీనియర్ సిటిజన్ గౌరవం లేదురా నీకు? బంగారం లాంటి బాటిల్స్ బయట పడిపోయినాయి. ఈడియట్. బంగారం లాంటి బాటిల్స్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. Don't worry. తాగుబోతు అవసరాలు తీర్చలేని సమాజం, తండ్రి అవసరం తీర్చని డబ్బు ఇవ్వలేని కూతురు, బాగుపడరు అంతే. మీరు మాత్రం నాకు కూతురు వచ్చిందేంటి? నాన్న ఎవరమ్మా నువ్వు? నాన్నని పిలుస్తున్నావు? నాకు అసలు పెళ్ళ కాలేదు. ఆపండి మీ డ్రామాలు. ఈ సీసాలేంటి, మీరేంటి? చచ్చిపోతామా? ఖాళీ సీసాలు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. అందుకే అవి తీసుకెళ్ళి అమ్ముకుంటాను. ఆ డబ్బులు నావమ్మా. ఆ బ్రాందీ షాపుడు కట్టబోతే నా పేక నిలివి చంపేస్తాడు. నా పర్సులో 500 తీసింది మీరే కదా? మీరు చేసిన పని వల్ల పెట్రోల్ బంక్ లో నా పరువు పోయింది తెలుసా? అడిగినప్పుడు ఇవ్వకపోతే ఏం చేయాలి? అందుకని కూతురు దగ్గర దొంగతనం చేస్తారా? దొంగతనం చేయాల్సిన కర్మ ఏంటమ్మా నాకు? అవే నా కూతురు డబ్బులు. తండ్రిగా స్వతంత్రం ఉంది కాబట్టి తీసుకున్నాను. ఆయన డబ్బులు నేనేమో నాశనం చేస్తున్నానా? ఈ స్టేట్ కి ట్యాక్స్ కడుతున్నాను. నానా, ఈ దరిద్రాన్ని ఇక్కడే వదిలేసి మీరింటికి పదండి నాన్న. నాన్న అలా పిలవద్దని చెప్పానా? ఎప్పుడైతే నువ్వు నన్ను దొంగన్నావు, బ్రాందీ షాపోడు నన్ను చంపేస్తానన్నా, నా డబ్బులు లాక్కున్నావు, అప్పుడే మన రిలేషన్షిప్ మునిగిపోయిందంతే. నీ దారి నీది, నా దారి నాది. నువ్వెవరో నేనెవరో. నువ్వెంటికి, నేను బ్రాందీ షాప్ కి. వదలమంటుంటే వదలు. నేను బ్రాందీ షాప్ కి వెళ్ళాలి. వదలమంటుంటే వదలు. వదలమంటుంటే వదలు. బ్లడీ చీప్ గైస్. వదలు. వదలమంటుంటే వదలు. నీ దారి నీది, నా దారి నాది.
ఒక క్వార్టర్. మనసు లేని మనీ, మనిషి తయారు చేసిన మనీ రిలేషన్షిప్ కలుపుతుంది, రిలేషన్షిప్ కట్ చేస్తుంది. నువ్వు నా రిలేషన్షిప్ కట్ చేసావు అంతే. అమ్మా నాకు 100 రూపాయలు కావాలి. దేనికిరా? నేనేమన్నా చిన్నపిల్లన్నా? నా అవసరాలు నాకుంటాయి. బయట నా ఫ్రెండ్స్ అందరూ 500 నోట్స్ తెస్తున్నారు. నా దగ్గర ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలు కూడా లేకపోతే ఎంత చిన్నతనంగా ఉంటుంది. 100 నీకు ఆఫ్టర్ అయి ఉండొచ్చురా, కానీ ఆ 100తో 2 రోజుల కుటుంబం నడుస్తుంది. అది తెలుసా నీకు? నీతో పాటు చదువుకున్న స్నేహితులందరూ పెద్ద చదువులు చదువుతున్నారు. ఇంకా నువ్వు ఆ 10వ తరగతి గట్టెక్కడానికి 100 ముక్కులు ముక్కుతున్నావు. ఆ బ్యాట్ పట్టుకుని ప్రతివాడు సచిన్ టెండూల్కర్ అయిపోతాడా? ఈ చదువు నా బుర్రకు ఎక్కట్లేదు. ఏం చెయ్యాలి? ఏదైనా పని చెయ్యి, కనీసం అక్కకి ఆసరా అయినా అవుతావు. చా నువ్వు ఎప్పుడు ఇంతే. హాయ్ చిట్టి తల్లి. ఏవే ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావు? ఫ్రెండ్స్ దగ్గరికి. అవును, వాళ్ళ స్కూల్ ఉందట్టుగా వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎందుకు? బోర్ కొట్టి. హాయ్ చిట్టి తల్లి. ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నావా? ఇదిగో నీకోసం చాక్లెట్స్. ఆడుకో. ఏంటి మేడం, స్కూల్కి వెళ్ళడానికి బోర్ కొడుతుందా? బోర్ నాకు కాదు, నేను రోజు చెప్పే పాఠం వినలేక మా ప్రిన్సిపల్ గారికి బోర్ కొట్టి నన్ను స్కూల్కి రావద్దన్నారు. రావద్దనడమేంటి? ఫీజు కట్టకపోతే ఏం చేస్తారు మరి? 3 టర్మ్స్ నుంచి పైసా అయినా కట్టామా? అడిగితే అదిగో ఇదిగో అంటూ టైం పాస్ చేస్తాడు. క్లాస్ జరుగుతుండగా నోటీస్ పట్టుకుని అటెండర్ వస్తాడు. అమ్మా నువ్వు ఇంకా ఫీజు కట్టలేదంట కదా, ప్రిన్సిపల్ గారు రమ్మని పిలుస్తున్నారు అంటాడు. తోటి క్లాస్మేట్స్ ముందు ఎలా ఉంటుంది? పైగా నాది కో ఎడ్యుకేషన్ అక్క. సరే, నేను వచ్చి మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను. లేదక్క, మాట్లాడి ఉపయోగం లేదు. మినిమం ఒక 3000 ఇస్తే రేపు స్కూల్కి వెళ్తాను, లేదంటే లేదు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే అది మాత్రం ఎక్కడి నుంచి తెస్తుంది? నా మీద కేకలేస్తావేంటి నువ్వు? ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందేనే ఏమన్నా పట్టుబడుతున్నానా? ఇచ్చినప్పుడే స్కూల్కి వెళ్తానని చెప్తున్నా. నీకేం ఇక్కడ నుండి బాగానే చెప్తావు, అక్కడ అందరి ముందు సిగ్గుతో తలదించుకునేది నేను. చచ్చా. కరుణోదనా, కూర్చో వదినా. జ్ఞాపకం ఉన్నానన్నమాట. గుర్తుపట్టవేమో అనుకున్నా. అదేంటత్తా అలా అంటున్నావు? లోకం తీరే అంతమ్మా. అవసరం ఉన్నప్పుడేమో చేతులు చాచి నిల్చుంటారు, అవసరం తీరాక చేతులు ఎత్తి మరీ మాట్లాడతారు. మర్చిపోలేదు వదినా, నీకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు ఓ 2 రోజుల్లో ఇచ్చేస్తాను. ఇదిగో ఇచ్చేస్తామని చెప్పి తీసుకుని వారం రోజులయ్యింది. ఇప్పుడు అడగడానికి వస్తేనేమో ఇంకా 2 రోజులు అంటున్నావు. ఏమన్నా పద్ధతిగా ఉందా? నిన్ను బాధ పెట్టాలని కాదత్తా, నాకు రావాల్సిన డబ్బులు ఇంకా మా ఈవెంట్ మేనేజర్ ఇవ్వలేదు. రాగానే నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఏమిస్తావో ఏమోనమ్మా. 1వ తారీఖు వస్తే చిట్టి డబ్బుల కోసం జనాలందరూ వచ్చి నా ఇంటి ముందు నుంచుంటారు. నీలాగా నేను పరువు పోగొట్టుకోలేను కదమ్మా. వేలేడంత లేవు నువ్వు నన్ను కొడతావా? మీ అత్త కాదు కానీ నువ్వు కట్టవే నా 1000 రూపాయలు బాకీ. కడతాను. మరి ఇవ్వు. ఇప్పుడు కాదు,
నేను పెద్ద అయ్యాక ఉద్యోగం చేసి అప్పుడు కడతాను. ఈలోగా నేను పోతా. ఈవిడ గారు ఉద్యోగం చేసి నా బాకీ తీరుస్తుందంట. అత్తనేమన్నా అంటే చాలు పొలోమని జెండా ఎగరేసుకుంటూ గొడవకొచ్చేస్తుంది. గడుగ్గై. ఇదిగో ప్రేమ, నీ మాటకి విలువిచ్చి వెళ్తున్నాను. మళ్ళీ నాతో చెప్పించుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. సరే అత్త. హా. తీసుకో. బంగారు, మన ఇంటికి ఎవరైనా వస్తే తిట్టకూడదు, కొట్టకూడదు, సరేనా? సరే ప్రేమ. వెళ్ళాడుకో. ఇప్పుడేమైందమ్మా? నేనున్నాను కదా. ఆ ధైర్యంతోనే ఈ ఇల్లు ఇంకా ఇలా నడుస్తుంది. అమ్మా, టీవీలో అక్కపాట వస్తుంది. వెదవ కరెంటు ఇప్పుడే పోవాలా? అదేంటి, అందరిళ్లలోనూ కరెంట్ ఉంది కదా? అరే పండు, వెళ్ళి చూసిరా. ఆగరా. ఫ్యూజ్ పోవడం కాదమ్మా, 2 నెలల నుండి కరెంటు బిల్లు కట్టలేదు కదా, అందుకే. మన గురించి బాగా తెలిసిన వాళ్లే బాకీ కట్టలేదని నిందలేస్తున్నారు. అలాంటిది మన ముక్కు మొహం తెలియనివాడు వాడి డ్యూటీ వాడు చేస్తే తప్పే ఉంది. ఎక్కడికమ్మా? ఇప్పుడే వస్తానమ్మా. హలో వదినా. ప్రేమ, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను వదినా. పాప ఎలా ఉంది? ఆ, బానే ఉంది. అమ్మని ఆట పట్టిస్తుంది. అవును వదినా, నీ గొంతేంటి అదోలా ఉంది? అంటే ఏమైంది వదినా? అది నాతో చెప్పకూడదా? నీకు మాత్రమే చెప్పుకోగలిగింది. మీ అన్నయ్య ఉద్యోగం పోయిందమ్మా. అందుకని మీ దగ్గరికే వచ్చేసి అక్కడే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందామంటున్నారు. ఈ మాత్రం దానికే అంత డల్ అయిపోవాలా వదినా? హ్యాపీగా వచ్చేసేయండి, అందరం కలిసే ఉందాం. సరేనమ్మా, ఉంటాను. అలాగే. కూర్చోమ్మా. నమస్తే సేటు. నమస్తే తల్లి. ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా?
మీ షాప్కి ఎవరైనా ఎందుకు వస్తారు? మళ్ళీ అవసరం వచ్చింది సెటు, అందుకే ఈ కమ్మలు తెచ్చాను. అమ్మా అవి మాత్రం తీయకు. చూడ్డానికి అదిగో ఆ ఫోటోలో ఉన్న లక్ష్మీదేవిలాగా ఉన్నావమ్మా. ఒంటి మీద అవి కూడా లేకపోతే చూడ్డానికి బాగుండదమ్మా. సేట్జీ, ఇవి నా ఒంటి మీద ఉండడం కంటే ఈ షాప్లో ఉంటేనే కొద్ది గొప్ప నా ఫ్యామిలీకి ఉపయోగపడతాయి. కానీ వాటితో నాకేం ఉపయోగం? ఇవి బంగారం సేటు. అవి బంగారం కాదు, ఇది అసలు బంగారం. చివి, నీవేనమ్మా? మీ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని, హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందని, డబ్బులు కావాలని తెల్లవారకు ముందే ఇంటికొచ్చి కూర్చున్నాడమ్మా మీ నాన్న. ఇంతకీ అమ్మకి ఎలా ఉంది? ఏమైందమ్మా అలా ఉన్నావు? అయిన వాళ్లే మోసం చేస్తే ఇక ఎవరిని నమ్మాలో తెలియక మాటలు రావడం లేదు సెటు. అంటే డేవిడ్ చెప్పిందంతా ఇవి బంగారం అన్నది ఎంత నిజమో, ఆయన చెప్పింది అబద్ధం అనేది కూడా అంతే నిజం. అబద్ధంతో మిమ్మల్ని, నమ్మకంతో నన్ను మోసం చేశారు. వస్తాను సెటు. ఒక్క నిమిషం అమ్మా. ఎంతో అవసరం ఉండి వచ్చావు, ఇవి తీసుకెళ్ళమ్మా. వద్దు సెటు, బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చే వ్యాపారం మీదే. తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఏ బంగారము లేదు. కానీ ఎంతో కాలంగా పరిచయం ఉంది కదమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే ఇస్తున్నాను, తీసుకోమ్మా. వస్తువుని ఎలాగూ కాపాడుకోలేకపోయాను, కనీసం నువ్వు చూపించే నమ్మకాన్నైనా నన్ను కాపాడుకొని సెటు. వస్తాను. ఎవరండి? ఇంకెవడు? మీ మామయ్య. ఏం అవసరం వచ్చి ఫోన్ చేశారో లిఫ్ట్ చేసి మాట్లాడండి. మామూలు రోజుల్లో ఎన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తాడు? ఈరోజు 1వ తారీఖు కదా, డబ్బు కోసం అప్పించిన వాడు కూడా ఇన్నిసార్లు టెన్షన్గా ఫోన్ చేయడు. హలో హలో మై సన్. నాన్న ఎక్కడున్నావు? నడి రోడ్డు మీద మై సన్. 1వ తారీఖు వచ్చేసరికి ఇంటికి డబ్బులు పంపించాల్సిన కొడుకు హ్యాండ్ ఇస్తే ఏ తండ్రి అయినా ఎక్కడ ఉంటాడు? నాలాగా నడి రోడ్డు మీద ఉంటాడు మై సన్. నాన్న టైం 11 అయింది, అప్పుడే మొదలెట్టేసావా? షాపుల్లో 10 గంటలకే తీసేస్తారు మై డియర్ సన్. ఫస్ట్ తారీఖు కదా, ఇంకా మనీ ఆర్డర్ పంపించలేదేంటి మై డియర్ సన్? ఈసారి మనీ ఆర్డర్ పంపడం కుదరదు నాన్న. వై అంటే నాకు ఉద్యోగం పోయింది. నేను నమ్మనంతే. నాకు పంపాల్సిన డబ్బులు ఎగ్గొట్టడానికి మళ్ళీ నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఆర్డర్ రాదు అనేది 10 కమాండ్మెంట్స్ లో 3వదని గుర్తు పెట్టుకున్నావు కదా. నాన్న చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు?